సీఎం మంత్రుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు మేడ్చల్ పోలీసులు. నిందితుడు మెదక్ జిల్లా శివంపేటకు చెందిన సంతోష్ గుప్తాగా గుర్తించారు. మునీరాబాద్లో ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఫోన్ చేసి తాను సీఎం మనిషినంటూ మాట్లాడి కలవాలంటూ బెదిరించాడు సంతోష్ గుప్తా. వ్యాపారి స్థలంలో ప్రాబ్లం ఉందని చెప్పాడు. దాంతో బాధితుడు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. నిందితుడిపై నిఘా పెట్టిన పోలీసులు అతనిని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇంతకు ముందు కూడా నిందితుడు పలువురిని బెదిరించినట్లు గుర్తించారు పోలీసులు. నిన్న సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో మేడ్చల్ పిఎస్లోకి వచ్చి ఆర్ఆర్ రియాలిటీకి సంబంధించినటువంటి అజిత్ కుమార్ గారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే దాంట్లో మంత్రుల పేరు చెప్పి సీఎం ఆఫీస్లో పేరు చెప్పి సీఎం గారు పిఏ అని చెప్పేసి అని భయపెట్టి నీ రియల్ ఎస్టేట్ కంపెనీలో మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అని నేను పిఏలాగా పనిచేసి సీఎం గారు పిఏలాగా పనిచేస్తున్నానని చెప్పేసి పేరు పెట్టి వాళ్ళని భయపెట్టి డబ్బులు డిమాండ్ చేసి తీసుకోవడం జరిగింది. దానిపైన నిన్న కేసు రిజిస్టర్ అయింది. కేసు అయిన తర్వాత రాత్రి సుమారు 11 గంటల సమయంలో నేరస్తుల కోసం వెరిఫై చేసి దాని యొక్క వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి దాన్ని పట్టుకొని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. తన పేరు ఉప్పల సంతోష్ కుమార్, నేటివ్ ఆఫ్ శివంపేట. ప్రస్తుతం ఆయన మన దగ్గరనే పేట్ బస్ పిఎస్ పద్ధతులు అతను నివసిస్తున్నాడు. గత 13 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటున్నాడు ఆయన. అతను వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం అరెస్ట్ చేసి. ప్రస్తుతానికైతే ఆర్ఆర్ రియాలిటీ కంపెనీ ఒకటే ఉన్నది. చాలామంది కొందరు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళ యొక్క కంటెంట్ని బట్టి ఫర్దర్ కేసులు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాం. ప్రస్తుతానికైతే ఇతని పైన ఒక కేసే ఉంది. గతంలో ఓరల్ కంప్లైంట్స్ ఉన్నాయి కానీ పేపర్ మీద మాత్రం ఎవరు ఇవ్వలేదు. దాంట్లో అతని పైన ఒకవేళ ఎవరు ఇచ్చినట్టయితే మాత్రం తప్పకుండా కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాము. 5 విల్లాలు అమ్మి ఆ కాస్ట్ నాకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. 5 విల్లాలు అమ్మి ఆ విల్లాల కాస్ట్ ఎంత ఉంటుందో నాకు ఇవ్వాలని చెప్పేసి ఆయన వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. నేను సీఎం గారు పిఏ అని చెప్తున్నాడు. ఆయన సీఎం గారు పిఏ అని చెప్పుకోవడము, లేకపోతే ఆఫీసర్స్ దగ్గర ఫోటోలు దిగి ఆ ఫోటోలు చూపించుకోవడం, నాకు క్లోజ్ అని చెప్పడము, గౌరవ మంత్రుల దగ్గర వాళ్ళ దగ్గర ఫోటోలు దిగి ఫోటోలు చూపించడం, నాకు వాళ్ళు క్లోజ్ వీళ్ళు క్లోజ్ అని చెప్పేసి ఆ ఫోటోలు చూపించేసి భయపెట్టి డబ్బులు వాళ్ళు అడగడం జరిగింది.